శాస్త్రాల్లో చదివాడు. మరి నన్ను సన్మానించి సత్కరించాలన్న సంకల్పం వారికి కలిగిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మేము ఆజన్మాంత బ్రహ్మచారులు, ఆత్మ సన్యాస యోగులం, జ్ఞాన సన్యాస యోగులం. మా పరంపర చాలా అరుదుగా దొరుకుతుంది సమాజంలో, చాలా అరుదు. సన్యాసం అనేది పలు రకాలుగా విభజించి తీసుకున్నారు, ఒకరొకరు ఒక్కొక్క రకంగా తీసుకున్నారు. సన్యాసం అనేక శాఖలుగా విభజించింది. ఏకదండి, ద్విదండి, త్రిదండి, అందులో కూడా రకాలు, నామముల చేత రకాలు, రూపముల చేత రకాలు, ఆచారముల చేత రకాలు విభజించబడ్డాయి సన్యాసం. ఇది సత్యం, జ్ఞానులకే తెలుస్తుంది ఇది ఒక మార్మికత. అందులో మరి ఆత్మ సన్యాసం. ఈ సన్యాస పరంపరలో ఉన్న మమ్మల్ని సత్కరించి మాలో ఉన్నటువంటి ప్రజ్ఞాపాఠవాలను గుర్తించడం కూడా ఒక మహాదార్శనికత. దానికి పరిపూర్ణమైన నిష్కల్మషమైన మంచి మనస్సు ఉంటే అది దొరుకుతుంది. కాబట్టి మరి ఆ ఘనత, ఆ ప్రజ్ఞ వారికి చెందింది. దయచేసి వారి గట్టిగా చప్పట్లు కొట్టాలని. ఈ కరత